దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి, ఫిబ్రవరి నెలంతా కూడా ఆయన యొక్క కాపుదల మన పట్ల ఉంచి, మరి యొక్క నూతన మాసంలో మొదటి ఆదివారము వాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారము మనము ధ్యానం చేయవలసి ఉన్నటువంటి అంశము లెంట్ విమోచన సమయము అనేటువంటి అంశము మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకునే వాక్యములో మనము ముందుకు కొనసాగుదాము. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఈ సమయంలో దేవా, మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరే కృప చూపి, అయ్యా మీరే మా ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము మనము చూస్తే లెంటు విమోచన సమయం గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. గడిచిన ఫిబ్రవరి నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి ఆరోగ్యం నుండి ఇచ్చి, ఈ యొక్క మొదటి ఆదివారం మార్చి నెలలో ధ్యానం చేయటకు దేవుడు మన కృప చూపి ఉంటున్నాడు. విమోచన సమయం గురించి మనము చూస్తూ ఉంటున్నాము. భస్మ బుధవారానికి ముందటి ఆదివారము మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఉపవాస దినములకు ముందటి ఆదివారము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, లెంట్ విమోచన సమయము అనే అంశము మనం చూస్తూ ఉన్నాము. విమోచన అంటే ఒక విడుదల కలిగి ఉండడానికి ఉన్నటువంటి సమయమే. పాపపు బంధకముల నుంచి మారు మనసు లేనటువంటి ఆ యొక్క మనసు నుంచి విడుదల పొంది ఆయనకు సమీపముగా, ఆయనకు దగ్గరగా ఉండుట కొరకు ఉన్నటువంటి అంశం మనం చూస్తూ ఉంటున్నాము. దేవునిని ప్రేమిస్తూ దేవునికి దగ్గరగా ఉన్నాము అని చెప్పి ఆ అపవాది కోరల్లో చిక్కుబడి ఉన్నటువంటి వారికి ఇది ఒక విమోచన సమయము. ఆయనకు అత్యంత సమీపముగా, దేవాతి దేవునికి దగ్గరగా ఉండి ఆయనను ఇంకనూ అత్యధికముగా తెలుసుకొని ఆయనలో లోతుగా వేరుపారి నాటబడినటువంటి విధముగా మనము తయారవడానికి ఉన్నటువంటి ఒక సమయము విమోచన సమయము అని మనము చూస్తూ ఉంటున్నాము. చదవబడినటువంటి భాగములు యెషయా గ్రంథము 58వ అధ్యాయం మొదటి నుంచి 14 వరకు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 13 వచనములు, పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 9 వచనములు, కీర్తన 6వ కీర్తన చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగములలో నుంచి మనము వాక్యమును ధ్యానం చేద్దాము. విమోచన సమయం అంటే మనకు విడుదల కలగడానికి, ఆయనకు సమీపంగా ఉండడానికని మనం చెప్పుకొని ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే యెషయా గ్రంథములో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలీయులు యాకోబు వంశస్థులతో మాట్లాడుచున్నటువంటి సమయం. వీరు చెరపట్టబడిన తర్వాత, బబులోను చెర నుంచి విడిపింపబడిన తర్వాత ఇక్కడ మనము చూస్తే దేవుడు ఇక్కడ ప్రవక్తకు తెలియపరచడం, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేక వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనములకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము అని దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడి తెలియపరచుము, వారికి ఇటువంటి మాటలను నీవు చెప్పుము అని చెప్పి దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే 2వ వచనంలో, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్లుగా, అంటే వీరు నీతిని అనుసరించి, వీరు ఇక్కడ చూస్తే ఒక మాటలో మనము చెప్పుకోవాలంటే, వీరు భక్తి చేస్తూ ఉన్నారు కానీ ఆచారపరమైనటువంటి భక్తి చేస్తూ ఉంటున్నారు కానీ వీరి యొక్క హృదయములను దేవునికి సమీపముగా లేకుండా, వీరు ధర్మకార్యములను చేయకుండా జీవించే అటువంటి వారు, వీరి యొక్క ఆచారపరమైనటువంటి భక్తి ఇక్కడ దేవుడు చూస్తూ వారికి తెలియపరచుము అని చెప్తా ఉన్నాడు. వీరు నీతి క్రియలు ఏదో చేసినట్టు ఇంకా ఏం చెప్తున్నానంటే, న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్లుగా ఒక ఇశ్రాయేలీయులు ఉన్నట్లు అని వీరు అనుకొనుచున్నారు గనుక, అనుదినం వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, తమకు దేవుడు
దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. దేవుడు వీరికి ప్రత్యక్షము కావాలని వీరు ఇచ్చయింతురు. వీరు ఏది న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్లుగా వీరు దేవుని యొద్ద అనుదినము కూడా అడిగేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ వీరు న్యాయమును జరిగించడం లేదు, నీతిని కూడా అనుసరించువారైనట్లుగా లేరని చెప్పి మనము చూడవచ్చు ఈ యొక్క గ్రంథంలోనే. ఆ యొక్క మాటలు వీరు ఉపవాసము చేస్తూ ఉంటున్నారు, కానీ ఆచారపరమైనటువంటి భక్తి ఉపవాసం చేసిన వీరికి విమోచన కలిగించేటువంటి భక్తి వీరు చేయడం లేదు. ఉపవాసం చేస్తూ ఉన్నారు కానీ ఆచారపరముగా చేస్తూ ఉన్నారు, దేవునికి సమీపముగా ఉండడం లేదు. వీరికి నచ్చినటువంటి కార్యములను చేస్తూ దేవునికి చేయాలి కదా, తప్పదు అనే విధముగా ఉపవాసం చేస్తూ వీరు భక్తి చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు. 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున అని వీరు దేవుని అడుగుతూ ఉన్నారు. అడిగేటువంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరందరూ అందరూ అని చెప్పినప్పుడు అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కష్టమైన పనిని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసము ఉందురు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు చెప్తుంటాడు. మీరు ఉపవాసము చేస్తూ ఉంటున్నారు, కానీ మీరు ఏ విధముగా ఉంటున్నారంటే దేవునికి నచ్చనటువంటి కార్యములను మీరు చేస్తూ ఉపవాసం ఉంటున్నారు. ఏంటంటే మీరు ఉపవాసం చేసినప్పుడు నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడపాలి. దేవునితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థన చేస్తూ వాక్యమును ధ్యానిస్తూ ఆయన యొక్క మాటలు వినడానికి నువ్వు ఇష్టపడేటువంటి వారుగా ఉండాలి. కానీ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, మీరు మీ ఉపవాస దినమును చాటించుకొని మీరు ఏం చేస్తారు, మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించుదురు అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ వీరు ఉపవాసమే కానీ వీరు వ్యాపారము చేసుకునేటువంటి వారుగా ఉన్నారని చెప్పి అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం నినెవె పట్టణస్థులను గమనించినట్లయితే వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయగా దేవుడు వారికి సమాధానం ఇచ్చినటువంటి విధానం మనం చూస్తాం ఇక్కడ. కానీ వీరు ఏం చేస్తున్నట్టు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఏంటంటే మీరు మీ యొక్క పనివారి చేత కఠినమైన అంటే మామూలుగా కాదు, కఠినమైనటువంటి పని మీరు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఏంటంటే ఇంకా చూస్తే ప్రియులారా, మీ పనివారి చేత కష్టం చేపిస్తాం, మీరు ఎప్పటికీ కూడా కలహపడుచు గొడవలు పెట్టుకొనొచ్చు, వివాదము చేయుచు వాదనలు పెట్టుకొనొచ్చు, కలహపడుచు గొడవలతో మీరు ఉంటూ అన్యాయముగా గుద్దులాడుచు. న్యాయమైనటువంటి పని కాదు ఇక్కడ. మనం అందుకే 2వ వచనంలోకి మనం చెప్పుకునేది ఏంటంటే, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్లుగా. వీరు నీతిని అనుసరించట్లేదు, న్యాయముగా ప్రవర్తించట్లేదని ఇక్కడ మనం ఈ యొక్క వచనాలు కింది వచనాలలో 4వ వచనంలో మనం చూడవచ్చు. అంటే వీరు అనుసరించిన వారు కాకుండా అనుసరించిన వారైనట్లుగా దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేపిస్తూ ఉంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నట్టే, మీరు కలహపడుచు మీరు గొడవలు పెట్టుకుంటున్నారు, వివాదములు పెట్టుకుంటున్నారు, వివాదం చేసి అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉందురు, అట్టి ఉపవాసం నాకు ఇష్టమా. మీరు ఉపవాసం ఉండినప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఆ యొక్క 6వ వచనము నుంచి కింది వరకు మనము చూడవచ్చు. మీరు దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏమిటని చెప్పి మనము ఆ యొక్క 6వ వచనముల కాంచి మనం చూడవచ్చు. సాత్వికము దీనత్వము కలిగి జీవించాలి. మీరు ఉపవాసం చేసినప్పుడు దేవునితో సంబంధము కలిగి మీరు ఉండాలి. కానీ మీరు ఉపవాసం అని పేరు చెప్పుకొని మీరు ఉపవాసం ఉంటూ మీకు నచ్చిన కార్యములను చేస్తూ దేవునికి సమీపముగా ఉండకుండా అది ఉపవాసం అని అంటే అది ఎంత మాత్రము కూడా
మంచిది కానే కాదు. ఇంకా మీరు ఉపవాసం అని కఠినమైనటువంటి పని చేపించడము, ఇంకా ఏంటంటే వారిని ఆహ్, కట్లను కట్టడము, బంధించడము, మీరు ఈ పని చేయాలి, వెట్టి చాకిరీ చేయడం కొరకు వారిని బంధించేటువంటి వారుగా మీరు ఉన్నారు. అలా మీరు బంధించే వారిగా మీరెంత మాత్రం కూడా ఉండకూడదు అని అక్కడ దేవుడు చెప్తా ఉంటున్నాడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది నాకు ఇష్టమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఇవన్నీ మీరు జమ్ము వలె వంగి అంటే జమ్ము ఏ విధముగా వంగి ఉంటదో అలా మీరు వంగి బూడిద నెత్తిన పోసుకొని గోనె పట్ట కట్టుకొని మీరు కూర్చొని ఉండుట అది ఉపవాసమా? అట్టి అనుకుందురా అది అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమా అగునని ప్రీతికరమని మీరనుకొందురా అని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలులకు తెలియపరుస్తా ఉంటున్నాడు. ఇంకా చూస్తే అక్కడ అనేకమైన విషయంలో మాట్లాడుతూ 6వ వచనమును చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులను తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా! ఇక్కడ ఏంటంటే పాపపు బానిసత్వము, వెట్టి చాకిరీ చేపించేటువంటి పాపపు దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు, కాడిమాను రేకులను తీయుటయు, ఇది నాకు ప్రీతికర ప్రతి కాడిని విరగొట్టుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అని దేవుడు ఇక్కడ వీరితో తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే మీ పనివారి చేత కఠినమైన పని చేపించుదురు, అలా చేయకూడదు. మీకు అది ఎంత మాత్రము కూడా మంచిది కాదు. దుర్మార్గులు కట్టిన కట్లను మీరు తెంపివేసేవారుగా మీరు ఉండాలి. మీరు వారిని ప్రేమించేవారిగా ఉండాలి. మీరు వారితో సమాధానముగా ఉండేవారిగా ఉండాలి అని చెప్పి దేవుడు వీరికి తెలియపరుస్తున్నాడు. ఇంకా చూస్తే ఇంకేమని చెప్తున్నంటే, నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకొనకు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడిన వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు ఇక్కడ చెప్తాను. వీరు ఉపవాసం ఉంటున్నారు కానీ దేవునికి అనుకూలముగా వీరు ఉండడం లేదు. దేవునితో మాట్లాడకుండా, వాక్యము ధ్యానం చేయకుండా వీరు ఉంటున్నారు. ఇంకా చూస్తే అక్కడ వీరు చేయవలసిన కార్యములను చేయట్లేదు. ఇంకా మొదట ఏంటంటే ఇతరులకు వెట్టి చాకిరీతో చేపిస్తూ ఉన్నారు. అలా మీరు ఉండకూడదని చెప్తున్నాడు. ఇంకేమని చెప్తున్నానంటే, కాడి మానుము రేకులను మీరు తీసివేయుటయు అని చెప్తా ఉన్నాడు. ఆహారం లేని వారికి మీరు ఆహారం పెట్టండి, వస్త్రము లేని వారికి వస్త్రమునివ్వండి, బీదవారిని మీ ఇంట చేర్చుకొనుడి అంటే ఇందులో ఏ ఒక్కటి కూడా వీరు చేయకుండా ఉంటున్నారు. దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటలను వారు ఎంత మాత్రం కూడా చేయకుండా, విమోచన సమయం కొరకు వారు కనిపెట్టకుండా, వారి యొక్క హృదయములను దేవునికి దగ్గరగా ఉన్నాయని వారు భ్రమపడుతూ, వారు ఉపవాసం ఉంటూ ఇటువంటి కార్యములన్నీ కూడా చేస్తూ, విమోచన సమయముకు దగ్గరగా లేకుండా వారు చాలా దూరముగా ఆచారపరమైనటువంటి భక్తిని వీరు అనుసరించేటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూడవచ్చు. అయితే మీరు ఆహారం కలిగిన వారికి ఆహారము పెట్టండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలా తినకుండా ఉంటారు? ఆహారం అయిన వారికి ఆహారం పెట్టండి. మీరు వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వండి. ఇండ్లు లేని వారికి బీదలను మీరు ఇంటిలోనికి చేర్చుకొనండి. వెట్టి చాకిరీ చేయు వారిని ఆ యొక్క బంధకముల నుంచి విడిపించండి అని దేవుడు, ఇది నాకు అనుకూలమైనటువంటి ఉపవాసం కదా అని దేవుడు అక్కడ వారికి తెలియపరుస్తున్నాడు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా నీ మహిమ సైన్యపు వెనకటి భాగము కావలియుండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని చెప్పును. నీవు ఇవన్నీ చేయకుండా, ఇట్టి కార్యములు చేయకుండా, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు మా వైపు చూడవు ప్రభువా? మాకెందుకు సమాధానం ఇవ్వవు ప్రభువా? మేము ఇంతగానము మా యొక్క శరీరములను నలగొట్టుకొని మేము ఉపవాసం ఉంటూ నీవు చెప్పిన ప్రకారం మేము ఉపవాసం ఉన్నాం కదా,
మేము నీ సన్నిధికి రాగా నీవు మాకు దర్శనం ఎందుకు కావు, నీవు దర్శనం ఎందుకు మాకెందుకు ప్రత్యక్షత కావు, నీవు మాకు న్యాయమైన తీర్పు ఎలా తీర్చు అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. కానీ మీరు అలా అడగకుండా ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అప్పుడు పిలువు, నేనున్నానని పలుకుతాను. ఏం చేయాలంటే నీవు దుర్మార్గులను విడిపించాలి, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టాలి, బీదవారిని చేర్చుకోవాలి, వస్త్రము లేని వాడికి వస్త్రములు ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తాడు ఏమనంటే, ఆహారము గలవాడు ఆహారము లేని వానికి ఇవ్వండి, వస్త్రములు నీకు యోహాను కూడా చెప్తాడు కదా, 2 అంగీలు గలవాడు అంగీ లేని వాడికి అంగీనివ్వండి అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమని చెప్తారంటే, నేను వస్త్రహీనుడనై ఉండగా నీవు నాకు వస్త్రమునిచ్చితివి, నేను పరదేశినై ఉండగా నీవు నన్ను చేర్చుకొంటివి అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ కొన్ని మాటలు చెప్పడం మనం చూస్తాం. అంటే నీవు ఇటువంటి కార్యములు, ఉపవాసం ఉంటే ఇటువంటి కార్యములను నీవు చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, వేకువ నీ వెలుగు అలాగ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ యొక్క వెలుగు ఆ విధంగా ఉంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ యొక్క ముందర నడుచును. నీవు వెళ్ళినప్పుడు ఇతరులు చూసి నిన్ను ఘనపరిచేటువంటి వారుగా, నిన్ను బట్టి ప్రభువుని ఘనపరిచేటువంటి వారుగా ఉంటారని చెప్పడము. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని చెప్పును. మీరు ఈ కార్యములన్నీ కూడా చేసి నువ్వు పిలువు, నేనున్నానంటాడు. ఇవన్నీ కూడా చేయకుండా ఈ యొక్క 3, 4 వచనాలు 2 వచనాలలో చెప్పబడిన రీతిగా ఇటువంటి కార్యములు చేయకుండా ఈ 2, 3 వచనాలలో అడిగిన విధముగా అడిగితే ఎంత మాత్రం కూడా సమాధానము రాదు. నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని బలహీనపరుచుకుంటే నువ్వెందుకు పలకవు ప్రభువా అంటే ఒకసారి ప్రశ్నించుకోవాలి. నేను ఉపవాసం ఉండిన సమయంలో ఏమేం చేస్తూ ఉన్నాను? దేవునికి సమీపముగా ఉంటున్నానా? బంధకాలలో ఉన్న వారిని విడిపిస్తూ ఉంటున్నానా? లేదంటే నేను ఆహారం లేని వారికి ఆహారం పెడతా ఉన్నానా? వస్త్రహీనులకు వస్త్రములు ఇస్తున్నానా? పరదేశులకు నేను నా యొక్క గృహంలో స్థానం ఇస్తూ ఉంటున్నాను, ఏ విధముగా నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను అని ఒకసారి ప్రశ్నించుకునేటువంటి వారముగా ఉండాలి. నీవు ప్రశ్నించుకునేటువంటి కార్యములు చేసినప్పుడు ఎంబటే దేవుడు నేనున్నాను అని పలికి నీకు స్వస్థత కానీ, నీకు జవాబు కానీ ప్రతిది కూడా ఇచ్చేటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా చూస్తే ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ యొక్క వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. నీవు ఉపవాసం ఉంటూ ముసలమ్మ ముచ్చట్లు అంటే వారలా ఇలా అని చెప్పి లేని అటువంటి మాటలు నీకు తగదు. ఇతరులను తిరస్కరించేటువంటి విధముగా నీవు ఉండకూడదు. చెడ్డదానిని మాట్లాడకయో నీవు మాని ఆశించిన దాన్ని ఎవరైతే ఆశిస్తున్నారో వానికి ఆకలి కానీ వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ యొక్క వెలుగు ప్రకాశిస్తుంది, మధ్యాహ్నము వలె నీ యొక్క అంధకారము కూడా ఉంటుంది అని చెప్పి అక్కడ దేవుడు వారితో చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవునికి మనము అత్యంత సమీపముగా ఉండాలంటే దేవుడు కోరే యొక్క ఉపవాసములో మనము చేయవలసిన కార్యములను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకు విమోచన సమయము. ఇప్పుడు ఈ యొక్క ఉపవాస దినములు కూడా వస్తూ ఉంటున్నాయి. ఉపవాసం ఉండేవారు కూడా ఇటువంటి కార్యములను చేస్తూ ఆయనకు సమీపముగా ఉంటూ మనము మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా, నేను ఉన్నాను అని చెప్పేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి మనము సమీపముగా ఉంటూ ఇటువంటి కార్యములను చేయాలి. దేవునికి సమీపముగా ఉన్నామని చెడు కార్యములను చేసుకుంటూ ఉంటే, దేవా నీవు నాకు ఉత్తరం ఇవ్వలేదంటే ఒకసారి ప్రశ్నించుకోవడము చాలా మంచిదిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదే విధముగా మనము చదవబడినటువంటి పత్రిక భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన ఈ యొక్క పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనముల వరకు కూడా మనము చదువుకొని ఉన్నాము. ఈ యొక్క భాగంలో
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. అలా తీర్పు తీర్చే నీవు అట్టి కార్యములనే చేస్తూ ఉంటున్నావు గదా! మరి నీవెలా తీర్పు తీరుస్తున్నావు మనుష్యుడా అని చెప్పి పౌలు గారు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 4వ వచనం చూస్తే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసును పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరగక నీవు దానిని ఆలోచించక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించెదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ యొక్క హృదయమును అనుసరించి ఉగ్రత దినము అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. నీవు మారు మనసు పొందక నీ యొక్క హృదయమును అనుసరించి నీవు ఇలా నడుచుకొనుచున్నావని అక్కడ పౌలు గారు చెప్పడం చూస్తూ ఉన్నాము. 6వ వచనం చూస్తే, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమునిచ్చును. ఎవరెవరైతే ఏదైతే ఇతరుల విషయంలో తీర్పు తీరుస్తూ ఉంటున్నారో అటువంటివే చేస్తూ ఉంటున్నారు. నీవు అలా ఉండకూడదు. దేవుని యొక్క తీర్పు న్యాయమైనదని మనము ఎరిగే అటువంటి వారముగా 2వ వచనం ఉంటుంది. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అని అక్కడ పౌలు గారు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 7వ వచనంలో కూడా చూస్తే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమ ఘనత అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏంటంటే పిల్లలు ఇక్కడ మనం చూస్తే సత్క్రియను మంచి పనులను ఓపికగా చేయుచు మహిమ ఘనతను వెదుకుచు అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చేవాడు ఆయనే అని చెప్పి మనం చూస్తాం. పిల్లలు ఇక్కడ చూస్తే ఈ యొక్క మాటలు కూడా మనం అనేక విషయములు కూడా మనము కిందికి మనము చూడవచ్చు. కాబట్టి దేవునికి మనము ఆయనకు సమీపముగా ఉండి జీవించేటువంటి వారముగా ఉండాలి. ఇంకా చూస్తే ఆ యొక్క తీర్పుల గురించి అనేక మాటలు చెప్తూ వస్తున్నాడు. మనం 13వ వచనం చివరి వచనం చూస్తే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. విను మటుకు విని దానిని విడిచిపెట్టేవారు కాదు కానీ దానిని అనుసరించి అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. నువ్వు ఏదైతే వింటున్నావో దానికి తగినట్టుగా నీవు నడుచుకోవాలి. నీ యొక్క విమోచన సమయం కొరకు ఇది ఒక మంచి సమయం. విమోచన అంటే ఇంతవరకు భక్తి జీవితము చేస్తూ ఆయనకు సమీపముగా ఉండకుండా జీవించి నేను భక్తిగానే ఉన్నాను, నేను ఆయనకు సమీపముగానే ఉన్నాను అని చెప్పి ఒక భ్రమలో ఉంటున్నామేమో. ఎటువంటి జీవితం మనము జీవిస్తూ ఉంటున్నామేమో. ఇతరుల వైపు తీర్పులు తీరుస్తూ ఉంటున్నామేమో. మనం అట్టి కార్యములనే చేస్తూ వారి పైన తీర్పు తీరుస్తుంటున్నామేమో. అలా ఉండకుండా ఈ యొక్క ఉపవాస దినముల ముందు మనము మార్పు చెంది విమోచన అంటే ఆ యొక్క పాపపు బంధకముల నుంచి విమోచన పొంది మనము ఈ యొక్క ఉపవాస దినములలో ఆయన ద్వారా అనేకమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి ఉన్నటువంటి సమయం, విమోచన సమయం గురించి మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనము ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దానిని అనుసరించాలి. నేటి దినములలో కూడా మనం వాక్యమును వింటున్నాము కానీ వాక్యాన్ని విని మనము దాన్ని అనుసరించకుండా మనము జీవించే అటువంటి వారముగా ఉంటుంది. మనం కృపచేతనే రక్షించబడ్డాము కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నిన్ను వలె నీ యొక్క పొరుగు వారిని ప్రేమించుమని చెప్తా ఉన్నాడు. మనం ప్రేమించే అటువంటి వారముగా ఉన్నామా? లేదా ఈ మాటలు చెప్పబడే రీతిగా వారు ఏదైనా చేస్తే వారిని తృణీకరించి వారికి తీర్పు తీరుస్తూ ఆయన యొక్క రాకడ దినమందు అత్యంత ఆయన యొక్క ఉగ్రత మనం పొందడానికి మనకు మనమే ఆ యొక్క ప్రతి సమయమును మనం సమకూర్చుకుంటున్నామా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యమునకు మనము లోబడి జీవించేటువంటి వారముగా వినేవారు నీతిమంతులుగా ఎంచబడరు కానీ దాన్ని అనుసరించే వారు నీతిమంతులుగా ఎంచబడతారు అని చెప్పి విమోచింపబడతారు అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చదవబడిన ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధ యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క భాగంలో యేసు ప్రభు వారు యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు ఆయన యెరూషలేమునకు
యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట అక్కడ మనం చూస్తాం. ఆయా సమయంలో దేవదూతలు వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే ఆ యొక్క నీటిలో మొదట దిగుతారో వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా సరే వారు స్వస్థత పొందుకునేవారుగా, విమోచన పొందేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు వెళ్ళిన సమయంలో అక్కడ 38 ఏళ్ళ నుంచి అక్కడ పడి ఉండినటువంటి ఒక మనుషుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు చూసి, నీవు విడుదల పొందగోరుచున్నావా, నీవు విమోచన పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన అక్కడ కొన్ని విషయములు చెప్పి, నేను ముందుగా దిగుదామంటే నాకు సహాయం చేయవారు ఎవరు కూడా లేరు, నేను వెళ్ళేలోపు ఎవరో ఒకరు వెళుచున్నారు, వారు స్వస్థత శీఘ్రముగా పొందుకుంటున్నారు, నాకు స్వస్థత లేదు అని ఆయనను చెప్పడం ద్వారా ప్రభువారు నీవు లేచి నీ యొక్క పరుపు ఎత్తుకొని వెళ్ళుమని చెప్పడం అక్కడ మనం చూస్తాం. ఆ యొక్క 38 సంవత్సరముల నుంచి అక్కడ వ్యాధి గల ఆ యొక్క వ్యక్తి విమోచన సమయం మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన విమోచన పొందడము మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ద్వారా ఆయన విమోచన కలిగినటువంటి విధానం మనము చూస్తాం. ఎవరు కూడా దించేవారు లేరని అక్కడ చెప్తాను. అంటే చూడండి, ఆ వినువారు మటుకు వింటున్నారు కానీ తోటి వారికి సహాయం చేయవారుగా ఎవరు కూడా లేరు అని అక్కడ ఈ యొక్క మాటలలో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క లెంటు 5వ తారీఖు బుధవారం ఆరాధనలు ప్రారంభమవుతాయి. దానికి ముందుగా ఈ యొక్క ఆదివారం విమోచన సమయము అని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క విమోచన సమయం అంటే ఈ యొక్క మాటల ద్వారా మనము ఇతరులను ప్రేమిస్తూ వారి బంధకాలను విడిపిస్తూ, ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రము లేని వారికి వస్త్రము, పరదేశిగా ఉన్న వారిని చేర్చుకుంటూ, ఇతరులకు సహాయం చేస్తూ ఈ యొక్క విమోచన సమయం కొరకు మనము కనిపెట్టేటువంటి వారముగా ఉండాలి. అలా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్.